ఆ సంతోషకర వార్త వినగానే తల్లికి పూజ మీద ధ్యాస లేదు. అమ్మ కళావతి, నువ్వు పూజ పూర్తిగా చేసుకునిరా, నేను మీ నాన్నను మీ ఆయన చూడడానికి చెప్పి తల్లి వెళ్ళిపోయింది. కళావతి పూజ పూర్తిగా చేసింది కానీ చివరి సమయంలో సామూహిక తీర్థ ప్రసాదం తీసుకోకుండానే తన భర్త చూడటానికి ఓడరేవు దగ్గరికి వెళ్ళేసరికి ఆ కళావతి భర్త పడవ ధనంతో సహా నీళ్ళ సముద్రంలో మునిగిపోయింది. ఒక గాలి లేదు, వర్షం లేదు, దువారం ఏమి లేదు. ఆ ఒడ్డు దగ్గర వాళ్ళు చూస్తున్నారు, ఏమిటి మాయ. చూడగానే ఈ యొక్క వట్టగుడి అల్లుడితో సహా ధనం పడవతో సహా నీళ్ళ మునిగిపోయింది. ఇది భగవంతుని మాయ కాక ఇంకేమిటండి అంటున్నారు. కళావతి ఏడుస్తున్నది, ఇన్ని పూజలు చేసింది నా భర్త కోసం, నా భర్త జీవితం నాకెందుకు అని చెప్పి ఆమె ఒక నీళ్ళ దిగి ప్రాణత్యాగం చేసుకోబోయింది. అంతటా భగవంతుడు మాయా రూపంలో ఉండి, ఓ కళావతి ఆగు, తొందరపడకు, నీ భర్తను చూసే ఆనందంలో స్వామి యొక్క ప్రసాదం తీసుకోలేదు, అందుకోసం నీ భర్త నీకు కనిపిస్తలేడు. నీవు ఇంటికి వెళ్ళి స్వామి యొక్క తీర్థ ప్రసాదం తీసుకొని వస్తే శుభం కలుగుతుంది. ఆకాశమైన మాట్లాడుతున్న కళావతి పరమ ఇంటికి వెళ్ళి స్వామి యొక్క తీర్థ ప్రసాదం తీసుకొని వచ్చేసరికి తన భర్త ధనంతో కనబడ్డాడు. తండ్రి ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తామని భర్త కూడా ఏమంటున్నాడు, వాడికి ఇన్ని బాధలు ఎందుకు వచ్చినాయి,